మనతో పాటు సుమిత్రానంద్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. అక్క నమస్తే. బాగున్నారా అక్క? బాగున్నా, మీరు బాగున్నారా? అయితే ఇప్పుడు రీసెంట్గా మేధావులు అని చెప్పుకుంటారు, తెలంగాణలో ఒక కవి అని చెప్తా ఉంటారు, గాయకుడు అని చెప్తా ఉంటారు. అందశ్రీ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారంటే ముఖ్యమంత్రి గారు వర్షాన్ని ఆపిరంట. ఆయన స్లాబ్ వేస్తుంటే ఒక 2 రోజులు ఆపు అని అంటే వర్షాన్ని ఆపిరంట. అది చెప్పుకోవడానికి కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎట్లా చూస్తారు అక్క ఈ వ్యాఖ్యలు? యావత్తు తెలంగాణ నవ్వుకుంటుంది. ఏమాత్రం 1-2% గౌరవం మిగిలి ఉన్నా అది కాస్త పోయింది ఆయన గారి మీద. సరే, అవును, వర్షాన్ని ఆపిండ్రు, రైతుల సంక్షేమాన్ని ఆపిండ్రు, బోనస్ని ఆపిండ్రు, యూరియా రైతులకు అందకుండా ఆపిండ్రు, విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందకుండా, మరి గురుకులాల్లో విద్యార్థులు చనిపోతూ ఉంటే నాణ్యమైనటువంటి భోజనం అందకుండా ఆపిండ్రు, రైతులకు యాసంగి పంటకు రావాల్సినటువంటి బోనస్ అందకుండా ఆపిండ్రు. ఒక్కటి కాదు రేవంత్ రెడ్డి గారు ఆపింది, పాలననే ఆపిండ్రు. ఇంకా చెప్పడానికి ఏమున్నది? ఆయన వర్షాన్ని కాదు పాలననే ఆపేసిండ్రు. సాక్షిగా మేము రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అన్ని సకాలంలో అందించినాం, అందరికీ చేసినాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఏం చెప్తారు? నిజంగానే వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అంటే స్వాతంత్ర దినోత్సవం రోజు చెప్పిండి ఇలాంటి మాటలు అయినట్టయినా మొత్తం ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యలు? చేతలు మరిచి కోతలు ఎగవేతలు. చేతలు మరిచింది కాంగ్రెస్, చేతి గుర్తు పార్టీ చేతలు మర్చిపోయింది. కోతలు ఎగవేతలతోని కాలం వెల్లదీస్తూ ఉన్నది. ఎంతసేపు పరనిందనే తప్ప పని లేదు, ఎంతసేపు బీఆర్ఎస్ మీద బురజల్లడమే తప్ప తాము 20 నెలలు గడిచిపోయింది, పాలన అందించాలి, ప్రజల సంక్షేమాన్ని చూడాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి అని చెప్పేటువంటి కనీస చిత్తశుద్ధి, స్పృహ, సోయి రేవంత్ సర్కార్కు ఉన్నట్టు కనిపించదు. యావత్తు తెలంగాణ గ్రహించింది. అటు పెన్షనర్లు ఎంతకాలం వాళ్ళని బాధపెడతారు? ఆ పెన్షనర్లకు వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బు వాళ్ళకి ఇవ్వడానికి, హక్కుగా రావాల్సినటువంటి డబ్బు వాళ్ళకి ఇవ్వడానికి వెనుకాడుతూ కోసుకొని తింటారా? ఇట్లాంటి మాటలు ఒక్క మాట కాదు చెప్పుకోవడానికి. రేవంత్ రెడ్డి గారు నోటికి అదుపు ఉండదు మాట్లాడితే. ఇక ఆయన భజన బృందం అట్లనే తయారైంది. ఆయన వర్షాన్ని ఆపిండ్రని ఇంకోటని నవ్వులపాలు కదా, ఇట్లా మాట్లాడి ఇంకింత ఇది కదా. ఆయన ఎటు తులసిదళమట, ఇంకోటట, ఆయన ప్రపంచ విజేతనట. ముందు ప్రజా విజేత కానీ తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రజా విజేత అయితే మీరు అన్నట్టు ఇదే. ప్రజలు సంతోషంగా ఉన్నది కేవలం కాంగ్రెస్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పరిపాలనలే అంటా ఉన్నాడు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో అష్ట కష్టాలు పడ్డారు ప్రజలు, ముఖ్యంగా బహుజనులని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బహుజన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా మీరేం చెప్పదలుచుకున్నారు? సర్దార్ సర్వాయి పాపన్న నాడే బడుగుల పక్షాన ఒక తెలంగాణకు ఛత్రపతిని పోల్చే విధంగా, శివాజీని పోల్చే విధంగా ఆయన బడుగులను అందరినీ సమీకరించుకొని, అన్ని కులాలను, సబ్బండ వర్గాలను సమీకరించుకొని 12,000 మంది పైచిలకు సైన్యాన్ని, గెరిల్లా దళాన్ని కూర్చుకొని 7 కోటలను చేసి అనేక కోటలను స్వాధీనం చేసుకొని పాలన నడిపినటువంటి రాజు, బడుగుల రాజు, బలహీన వర్గాల రాజు, బీసీ బిడ్డ. నాడు బడుగులు పాలించగలరు, ఎదిరించగలరు, రాజ్యాధికారం కావాలి అని చెప్పేసి నాటి మొఘలులు, జమీందారులు, ఫ్యూడల్ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ మెడలు వంచినటువంటి యోధుడు సర్దార్ పాపన్న. ఆయన జయంతి రోజు ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్లో హామీ ఇచ్చిందో ఆ హామీ నెరవేర్చుకోవాలని, హామీలన్నీ నెరవేర్చుకోవాలని ప్రశ్నిస్తూ బీసీల పక్షాన, బడుగుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడానికి ఢిల్లీకి పోయి అక్కడ ధర్నా చేస్తూ ఉన్నది కదా. ఇవన్నీ మాయ మాటలు, నాటకాలు, డ్రామాలు తప్ప నిజమేం లేదు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు, బీసీలందరూ కూడా అన్ని కులాల వారీగా కుల వృత్తులన్నిటికీ ప్రాధాన్యత ఇస్తూ గొర్రెలు, బర్రెలు, చేప పిల్లల పెంపకము, ఇంకా రకరకాల వృత్తి పనులందరికీ కూడా ఆదరువుగా, కుల వృత్తులకు ఆదరువుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. ప్రధానంగా వ్యవసాయం బీసీల వృత్తి, వాళ్లకు ప్రధాన ఎంత వ్యవసాయ రంగంలో ఒక విప్లవం, కేసీఆర్ పాలన వ్యవసాయ రంగంలో ఒక వినూత్నమైనటువంటి విప్లవము, ఒక హరిత విప్లవం, నిజమైన హరిత విప్లవం తెలంగాణ కేసీఆర్ పాలనలో జరిగింది. కేసీఆర్ పాలనలో అంతటి వ్యవసాయ సంక్షేమం జరిగింది. స్వాతంత్ర దినోత్సవం సాక్షిగా వ్యవసాయంలో ఈరోజు దేశమే తెలంగాణను చూసే విధంగా ఉన్నది కాంగ్రెస్ పరిపాలనలో. ఒక్క చుక్క కాళేశ్వరం నీళ్ళు వాడకుండా పంటలు పండినాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంగీకరిస్తారా మీరు? అంతా అబద్ధం, అంతా డొల్ల. కొండా సురేఖ గారు నేను పోయి మోటార్ లాంచ్ చేసిన అంటారు, ఇంకొకరు పోయి మోటార్ లాంచ్ చేసిన అంటారు. మరి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాళేశ్వరం అయినా ఇది వెంటనే జరిగిన పరిణామం కదా. కాళేశ్వరం నీళ్ళతోని చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు. ఒకప్పుడు పోచంపాడు, నిజాం సాగరు,
వట్టిపోయింది ఏళ్ళ తరబడి. అలాగే శ్రీరామ్ సాగర్ వట్టిపోయింది. క్రికెట్లో ఆడుకున్నారు ఆ ప్రాజెక్ట్లో, అక్కడ పిల్లలు మైదానంగా క్రీడా మైదానంగా మార్చుకున్నారు. అటువంటి ప్రాజెక్టులను నింపి భూగర్భ జలాలు, వాగులు, వంకలు అన్ని పొర్లి పొంగి భూగర్భ జలాలు పెరిగే విధంగా 24 గంటలు కరెంట్ ఇచ్చి వ్యవసాయాన్ని స్థిరీకరణ చేసిన తర్వాత మొదటి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో రైతులను అరగోస పెడుతుంది కదా కాంగ్రెస్. ఎరువులు ఇయ్యదు, విత్తనాలు ఇయ్యదు, పంట కొనుగోలు చేయదు, కొన్న పంటకు మరి రైతుల ఖాతాల్లో జమ చేయదు ఖరీదు. బోనస్ యూరియా కొరత బాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు పోయినా కూడా యూరియా కొరత గట్టిగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు వెనకట ఎప్పుడు మన తాతల తండ్రులు చేసినట్టుగా ఇంకా లైన్లు కావచ్చు, చెప్పులు వేసి అక్కడ వండుకొని నిద్రలు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తూ ఉన్నది? మళ్ళీ కాంగ్రెస్ పాలనలో, గతంలో కాంగ్రెస్ పాలనలో ఎట్లా ఉంటుండని అట్లా ఆనాటి రోజులు తెచ్చాడు మా రేవంత్ అన్న అని రైతులు తిట్టుకునే విధంగా, పాడుకునే విధంగా తిట్టుకునే విధంగా పరిస్థితి అక్కడ. పాపం ప్రతి రైతు సమస్య, యూరియా సమస్య ఏ ఒక్కరో కాదు, ఎంతమంది వ్యవసాయం చేస్తూ ఉన్నారో, ఎంతమంది రైతులు ఉన్నారో అందరి రైతుల సమస్య యూరియా సమస్య. ఏమైంది మరి ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వము గుడ్డిగాడిద పళ్ళు దోమిందా? ఎందుకు రైతులకు సకాలంలో ఎరువులు అందించలేదు? గత 10 ఏళ్ళ ఎన్నడన్నా ఈ పరిస్థితి చూసినామా? కేసీఆర్ గారి పాలనలో రైతులకు యూరియా సకాలంలో అందలేదని, ఎరువులు ఏవైనా సకాలంలో అందలేవనేటువంటి వార్త మనం చూసినామా? ఇవాళ మళ్ళీ కనబడుతుంది కదా కాంగ్రెస్ పాలనలో. ఏది వీళ్ళకు చిత్తశుద్ధి, ఏది వీళ్ళకు పాలన పట్ల ఇది పాలన చేతగానితనం. వీళ్ళకు పాలన పట్ల పట్టు దొరకలేదని అందామా, లేదంటే గత ప్రభుత్వాలని వాళ్ళు వ్యక్తిగతమైన ప్రయోజనాలు నెరవేర్చుకునే పనిలో ఉన్నారు. కానీ రైతుల ప్రయోజనాలు, విద్యార్థుల ప్రయోజనాలు, నిరుద్యోగుల ప్రయోజనాలు, అటు వృద్ధులు, వికలాంగులు, మహిళలు, వీళ్ళ ప్రయోజనాలు, యావత్తు తెలంగాణ ప్రయోజనాలు కాంగ్రెస్కు పట్టవు. కాంగ్రెస్కు పట్టింది స్వప్రయోజనాలు మాత్రమే. 50 సార్లు ఢిల్లీకి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నయ్యా ఇట్లా పోయినరా? మరి ఢిల్లీకి పోయి సాధించింది ఏమున్నది? ఏమీ లేదు. చిల్లిగా తెచ్చింది లేదు, అదనంగా చేసింది లేదు. ఎంతసేపు కేసీఆర్ పాలనను నిందిస్తూ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ వార్తల్లో ఎక్కాలని. ఢిల్లీకి సంబంధించిన విషయం కూడా పదే ఢిల్లీకి పోతా ఉన్నారు అని చెప్పి అందరూ విమర్శిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ దీన్ని ఒక ప్రాపగండగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. నాకు నెలకు 4 సార్లు ఢిల్లీలో ఉండాలి అని చెప్పి ఒక రూల్ ఉన్నది, నేను ఎందుకు పోకూడదు ఢిల్లీకి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. పోండి, ఆట విడుపుకు పోండి ఢిల్లీకి. పని లేదు, బాట లేదు. ఇక్కడ ప్రజలకు సంబంధించిన పాలనకు సంబంధించిన పనులు ఏం లేవు. పోనీ ఢిల్లీకి పోయి ఎక్కడేమైనా ఉరగబెట్టినంటే అది లేదు. మరి 18 గంటలు పని చేస్తున్నాను అదొకటి. గురువును చంద్రబాబు నాయుడు మాట ఈయన కూడా మాట్లాడతారు. 18 గంటలు పనిచేసి 18 మంది కన్నా మేలు జరిగిందా తెలంగాణలో? కాంగ్రెస్ పాలనలో మీరు చేసిన సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నా ఏం చేస్తూ ఉన్నారు? ఏ వర్గానికి మీరు మేలు చేసిండ్రు? తెలంగాణలో ఏ వర్గానికి మీరు మేలు చేసిండ్రు? మహిళలక, వృద్ధులక, వికలాంగులక, రోగులక, ఎవరికి? నిరుద్యోగులక? ఒక్క వర్గం కూడా సంతృప్తిగా లేదు కదా. బుద్ధి చెప్తారు, రండి ప్రజాకోర్టులోకి రండి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నది. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే విధంగా మీరు ప్రజాక్షేత్రంలోకి ఎక్కడికి వచ్చినా వెంటాడి తరమడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. ప్రజల పక్షాన బీఆర్ఎస్ ఉంటుంది. ప్రజలు వాళ్ళు పాపం ఇవాళ బతుకు కోసం వాళ్ళు పనిచేసుకోవాలా, మరి ఈ ప్రభుత్వంతో పోరాడాలా. మేము ఆ బాధ్యత తీసుకుంటాం, మేము పోరాడతాం. బీజేపీ వాళ్ళ ప్రతిపక్షం అనేటువంటి మాటనే మర్చింది. కేంద్రానికి 8, రాష్ట్రానికి 8, అటు 8, ఇటు 8 మందిని ఇచ్చినా వాళ్ళు ఆ 4 చేసే పని కూడా చేస్తలేరు. బీజేపీకి మరి కాంగ్రెస్కు కొమ్ముగాస్తూ రేవంత్ రెడ్డి సర్కారుకు ఒక రక్ష కవచంలాగా పనిచేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ సాధించిన పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆయన ఆదేశాలతో మేమంతా ఈ కాంగ్రెస్ మెడలు వంచడానికి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశలో మేము ప్రజల పక్షాన ఉండి పోరాడుతాం. జై తెలంగాణ.